ఎవరు మీరు? సార్ ఐఎమ్ చందు. ఓ చందు అంటే నువ్వేనా? డైరెక్ట్ గా ఇంటికి వచ్చారా? ఏంట్రా అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? ఏంట్రా కాలేజ్ లేదో ఓవరాక్టింగ్ చేస్తున్నావట? సార్ నేను చెప్పేదేనండి సార్. మాట్లాడద్దు. వదలంటున్నానా? వదలన్నయ్యా, వదలు. నేను మాట్లాడతాను, నువ్వు లోపలికెళ్ళు. జాగ్రత్త. వెళ్ళన్నయ్యా. మధు, ఐఎమ్ సారీ. నేను కావాలని నీ శారీ పట్టుకోలేదు. ఇట్స్ బై మిస్టేక్. అయినా 10 మందిలో నీ పరువు తీస్తే నాకేం వస్తుంది? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, జరిగిందేదో జరిగింది. ఇక నేను కాలేజ్కి రావడం లేదు. నిన్ను చూడకుండా నేనుండలేను. నేను ఆ కాలేజ్కి రావాలంటే నువ్వు రాకూడదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అయినా నువ్వేంటో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను లవ్ చేస్తున్నానంటే నమ్మవేంటి? నువ్వెందుకు లవ్ చేయవు? వై డోంట్ యు లవ్ మీ? లవ్ వస్తువు కాదు, అడగ్గానే ఇచ్చేయడానికి. అయినా నీది లవ్ కాదు, కేవలం అట్రాక్షన్. అట్రాక్షన్ కాదు, లవ్. 1 year నుండి నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తూనే ఉన్నాను. అదే సిన్సియారిటీతో వేరే అమ్మాయి వెనకాల పడుంటే 1 dayలో ఐ లవ్ యూ చెప్పేది. ఇంపాసిబుల్. 1 day కాదు కదా, 10 years నువ్వు ఆ అమ్మాయి వెనకాల పడ్డా మనసులో ప్రేమ లేకుండా నీకు ఐ లవ్ యూ చెప్పదు. చెప్తుంది. చెప్పదు. చెప్పితే నువ్వు చెప్పినట్లు చేస్తాను. మాట మీద ఉంటావా? మాట మార్చను. 2 days 2 months హాలిడేస్ కంప్లీట్ అయ్యే లోపు నువ్వు ఈ ఛాలెంజ్ లో గెలవడానికి ట్రై చేయి చందు. బట్ 1 thing, ఆ అమ్మాయి ఈ ఊరమ్మాయి కాకూడదు, నీకు రిలేటివ్ అయి ఉండకూడదు, నీకు తెలుసుండకూడదు, క్యారెక్టర్ మంచిదవ్వాలి. ముఖ్యంగా మన ఛాలెంజ్ విషయం ఆమెకు అస్సలు తెలియకూడదు. ఓకే, ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను. తనతో ఐ లవ్ యూ చెప్పించుకుంటాను. నీ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తాను. ఆల్ ద బెస్ట్. ఓకే, బాయ్. బాయ్. వామ్మో వామ్మో, లవ్ గురించి ఇంత ఎక్స్ప్లెనేషనా? అయినా ఈ లవ్ గివ్వు మనకు పడదని నీకు తెలుసు కదా మావా. ఓ 10,000 దేనికి అని నువ్వు అంటావు? ఆ బండ మైసూర్పాకు రేటు 10,000 అన్నావుగా, ఇస్తే వెళ్ళి టేస్ట్ చేసి వస్తా. లేవు అని నువ్వు అంటావు. లేవు గీవు అంటే జాంతానే. ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసావు అనుకో, నేను నీ లవ్ సెర్చింగ్లో హెల్ప్ చేస్తాను. లాజిక్ అర్థం చేసుకో. దోస్త్ మేరా దోస్త్, పైసలు ఇచ్చేరా. తీసుకో. ఓ కాడా. భూమి పైన లేని అందము నీ ఒక్కదానికిచ్చినాడు బ్రహ్మదేవుడు. నిన్ను చూసి చిన్ని గుండెలు ఉదయించినాడు అచ్చమైన శ్రీనాథుడు. ఇన్ని నాళ్ళు చూడలేదు నేను ఇంత చిత్రము, నవ్వగానే బుగ్గలున ఎరుపెంత అందము. ఇన్ని నాళ్ళు చూడలేదు నేను ఇంత చిత్రము, నవ్వగానే బుగ్గలున ఎరుపెంత అందము. భూమి పైన లేని అందము నీ ఒక్కదానికిచ్చినాడు బ్రహ్మదేవుడు. నిన్ను చూసి చిన్ని గుండెలు ఉదయించినాడు అచ్చమైన శ్రీనాథుడు. చుక్కలన్నీ ఒక్క చోట రాసిపోసినట్టు ఉందే, అర్ధరాత్రి చిరునవ్వే నువ్వు నవ్వగా. కొమ్మ మీద కోయిలమ్మ పాట పాడినట్టు ఉందే, చెంతకొచ్చి నువ్వు నాతో మాటలాడగా. భూతద్దమే పెట్టి బతకాలి నీ నడుము ఏ మూల దాగుందో, ఈ భూమిపై 3వ ప్రపంచ యుద్ధం నీకోసం వస్తుందో. వేరెవరో జతపడినా నిన్నొదిలుండగలనా, నా నరకం నువ్వే స్వర్గం నువ్వే, నువ్వే ఏదైనా. భూమి పైన లేని అందము
నీ ఒక్కదానికిచ్చినాడు బ్రహ్మదేవుడు. నిన్ను చూసి చిన్ని గుండెలు ఉదయించినాడు అచ్చమైన శ్రీనాథుడు. హే హే నానే నానా, హే హే నానే నానా, లా 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 లా. నువ్వేనేమో నెమలి పింఛం, నువ్వేనేమో వలపు వర్షం, నువ్వేనేమో కళ్ళు చెదిరే పైడి పావురం. చేసినావి గుండె గాయం, నీకు ఇది కాదు న్యాయం, నాటినావే నాలో నువ్వే ప్రేమ బీజమే. ఆ సూర్యుడే నిన్ను కళ్ళారా చూడంగా ప్రతిరోజు వచ్చేనా, ఆ చంద్రుడే నిన్ను వర్ణింప ఇలలో నా కవి జన్మమెత్తేనా. నీ కురులే తుమ్మెదలు, నీ వగలే శృతి లయలు, నేను సాధించుకోనా నా ప్రేమనింకా ఏ కష్టం ఎదురైనా. భూమి పైన లేని అందము నీ ఒక్కదానికిచ్చినాడు బ్రహ్మదేవుడు. నిన్ను చూసి చిన్ని గుండెలు ఉదయించినాడు అచ్చమైన శ్రీనాథుడు. ఇన్ని నాళ్ళు చూడలేదు నేను ఇంత చిత్రము, నవ్వగానే బుగ్గలోన ఎరుపెంత అందము. ఇన్ని నాళ్ళు చూడలేదు నేను ఇంత చిత్రము, నవ్వగానే బుగ్గలోన ఎరుపెంత అందము. భూమి పైన లేని అందము నీ ఒక్కదానికిచ్చినాడు బ్రహ్మదేవుడు. నిన్ను చూసి చిన్ని గుండెలు ఉదయించినాడు అచ్చమైన శ్రీనాథుడు. హలో చందు, ఎక్కడున్నావు? గుళ్ళో ఓ, ఛాలెంజ్ గుర్తుందిగా, మంచి అమ్మాయి దొరికిందా? వెతుకుతున్నాను. వెతికినంత మాత్రాన మనసుకు నచ్చిన అమ్మాయి దొరకదు. మనసుకు నచ్చితే మన మైండ్ కొన్ని సిగ్నల్స్ అందుతాయి. ఆ సిగ్నల్ ని తెలుసుకో, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకో. ఆ అమ్మాయి తొందరగా దొరుకుతుంది, నీ పని త్వరగా అవుతుంది. అబ్బా ఏంటా సిగ్నల్స్? అందంగా లేకపోయినా ఆమె నీకు అందంగా కనిపిస్తుంది. ఆమె తప్ప నీకెవ్వరూ కనిపించరు. ఆమె అడుగు చప్పుడుతో పాటు నీ గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. అర్థమైందా? హలో హలో చందు, వింటున్నావా? హలో. మావా, ఇది జిలేబీ జాంగ్రీ కాదురా, ఫుల్లుగా నెయ్యిలోంచి తీసిన పుల్లారెడ్డి స్వీట్. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు గాని దీన్ని మాత్రం టేస్ట్ చేయాలరా. అబ్బా, ఏంట్రా అంత గట్టి కొట్టావు? తనని నేను లవ్ చేయబోతున్నాను. డ్రామా డ్రామా, లవ్ కాదు కదా, డ్రామానే కదా. డ్రామా అయినా లవ్ అయినా తను నా క్యాండిడేట్. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. అలాగే సార్, ఓకే సార్. అయినా దీని ఓవర్ యాక్షన్ అతి వినయం చూస్తుంటే నాకెందుకో ఇది ఆ రాఖీ లాంటిదని డౌట్ మావా. రాఖీ ఎవర్రా? రాఖీరా, 10,000 రూపీస్ క్యాషా కార్డా, మన జంబుల హట్. ఆ రాఖీ. అంతేనంటావా? అంతే అంటావని నువ్వు టెన్షన్ పడకు మామా. ఈ అమ్మాయి గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని అప్పుడు ఫాలో అవుదాం. ఎవరు చెప్తారా? ఈ అమ్మాయి గురించి తెలిసిన తలకు మాసనోడు ఎవడో ఒకడు దొరుకుతాడు కదా, అని అడుగుదాం. ఎరా పెద్దోడా, ఎన్ని ప్రదర్శనలైనాయి? 101 అయిందనా, ఇంకో 7 అయితే 108 అయిపోతాయి. ఇంకా 7 మొత్తం చుట్టేరా? అమ్మో, స్టావేక్ తెలిస్తే చంపేస్తుంది. ఏంట్రా నాన్న, వద్దు నాన్న. నాన్న, ఏమండి వద్దండి, శ్రావకి తెలిసిందంటే గొడవ చేసేస్తుంది. నువ్వు నోరు మూసుకుంటావా? ఏమైనా వస్తే నేను చూసుకుంటాగా. అయ్యో వద్దండి. నా వల్ల కాదు, నన్ను అడిగితే మాత్రం నేను నిజం చెప్పేస్తాను. నిన్నెవరు అడగరు గాని అడి తిరిగా. 108 అమ్మడో, 108 అయిపోయినాయి. పద దేవుడు దండం పెట్టుకుందాం.
రే తమ్ముడు నన్నేం అడగండి, నాకేమీ తెలీదు. నిన్నెవరూ ఏమీ అడగలేదు, నోరు మూసుకుని ఉంచో. ఏమైంది నాన్నగారు? ఆడి మొహం ఆడేదో వాగుతాడు. పదమ్మా, దండం మీరు పెట్టుకుందాం. ఆగండి, నువ్వు చెప్పరా ఏమైంది? నువ్వు 101 తిరిగితే నాన్న 108 అబద్ధం చెప్పాడు. అయ్యయ్యో దేవుడా, నాన్నగారిని క్షమించు. ఆయన చేసిన తప్పుకి నేను పరిష్కారం తీర్చుకుంటాను. ఇంకో 108 ప్రదక్షిణాలు చేస్తాను. అయ్యో ఆగవే. మళ్ళీ 108 ప్రదర్శనలా నీ కాళ్ళు నొప్పులు పుడతాయి. అబ్బా, అక్కడికి చెప్తూనే ఉన్నాను, విన్నారా మీరు? ఉమ్, అది తీసుకొని సున్నాలు చుడుతూ కూర్చోండి. అక్కడెవరో పెద్ద ఆయనలా ఉన్నారు, ఆ? ఆయన అడుగుదాం. పద. అలాగే. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే. ఆ అమ్మాయి ఎవరు సార్? ఎవరో ఆ పుల్లారెడ్డి స్వీట్ సార్. ఆ? రాయ్ పుల్లారెడ్డి స్వీట్ ఏంట్రా? ఆ సార్, అడుగులో అడుగు వేసుకుంటూ గుడి ప్రదక్షిణాలు చేస్తుంది ఆ అమ్మాయి సార్. శ్రావ్య. ఓ, శ్రావ్య. ఓకే. ఆ, తెలుసు తెలుసు. ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలి సార్. దేనికి వీళ్ళిద్దరికి మ్యాచ్ ఫిక్స్ అయింది సార్. అంటే? ఓ ఇంగ్లీష్ రాదు కదూ. మ్యాచ్ ఫిక్సింగ్ అంటే వీళ్ళిద్దరికి పెళ్లి సంబంధం కుదిరింది సార్. ఆ పుల్లారెడ్డి స్వీట్ గురించి మాట్లాడదామంటే నువ్వు ఆగరా. అయితే ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాలని. ఓహో, ఆ అమ్మాయి గురించే కాదు నాయనా, వాళ్ళ అమ్మా నాన్న గురించి కూడా నాకు ఓ బాగా తెలుసు. సూపర్ సార్. సూపర్. ఆ అమ్మాయి 10th క్లాస్ వరకే చదువుకుంది, కానీ వంట మాత్రం బ్రహ్మాండంగా చేస్తుంది. పెద్దవాళ్ళంటే అపరిమితమైన గౌరవం, మహాభక్తురాలు. అది కాదు సార్, అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది అని. ఏయ్, ఏండు మాట్లాడేది? క్యారెక్టర్ అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు పైకి కనిపించేంత మంచిగా ఉండట్లేదు కదా సార్. వాళ్ళ అవసరాల కోసం మంచి చెడులు మర్చిపోయి మరీ తిరుగుతున్నారు. అమ్మో కూతురంటే రోయ్. పక్కనంటావా? అమ్మా, నాన్న, కొట్టు, 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 కొట్టు. అయ్యయ్యో, నాన్నగారు ఆగండి, నాన్నగారు ఆగండి, ఆగండి. ఎందుకు అతను అలా కొడుతున్నారు? వీడెంత మాట అన్నాడు తెలుసా నిన్ను? అతడు ఏమన్నా అంతా దేవుడే చూసుకుంటాడు నాన్నగారు. అయ్యో పిచ్చి తల్లి, నేను తిరుగుపోతానాడే వీడు. నన్ను తిరుగుపోతున్నాడా? అయితే బాగా కొట్టండి, కొట్టండి, బాగా కొట్టండి, కొట్టండి, కొట్టండి. వాణ్ణి ఇంకా కొట్టండి, 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 బాగా కొట్టండి. నాన్నగారు కొట్టండి, బాగానే నలుగురు కొట్ట, కొట్టక, కొట్టండి, బాగా కొట్టండి, కొట్టండి. డైలీ 10 times ఫోన్ చేసేవాడు. ఈరోజు ఒక్కసారి కూడా చేయలేదు. అసలు ఏమయ్యాడో? ఓకే, ఒకసారి నేనే కాల్ చేసి చూస్తే. హలో, హాయ్ చందు. హాయ్. అబ్బా, ఏమైంది? ఫుల్గా కుమ్మేశారు. టెంపుల్లో ఒక అమ్మాయిని చూసాము. వివరాలు తెలుసుకుంటే మంచిదని నేను నాగు కలిసి ఒక పెద్ద ఆయన్ని అడిగాము. నాగుగాడు ఎక్కువ చేసిన నిరికించి పారిపోయాడు. నేను దొరికిపోయాను. ఫ్యామిలీ కలిసి కుమ్మేశారు. ఆ అమ్మాయి ఎలా ఉంది? బాగుంది. నీకు నచ్చిందా? నచ్చింది కాబట్టే ట్రై చేసి కుమ్మించేసుకున్నాను. కరెక్ట్ పర్సన్. ట్రై చేసి సక్సెస్ అవ్వు. అమ్మో దాన్న, నా వల్ల కాదు. చందు, నేను ఫిక్స్. శ్రావ్యతో ఐ లవ్ యూ చెప్పించాలి. అది పెద్ద ఫ్యాక్షన్ ఫ్యామిలీ. అమాయకంగా ఉందని చెప్పావు, అందంగా ఉందని చెప్పావు, నీకు నచ్చిందని కూడా చెప్పావు. ఇన్ని క్వాలిటీస్ కలిసున్న అమ్మాయి శ్రావ్యే కరెక్ట్. అది మనకు వర్కౌట్ కాదు మధు. అయితే ఓడిపోయావా? ఒప్పేసుకో. దాంతో అయితే ఇంక ఒప్పుకునేదే ఉంది. ఓడిపోయినట్టే. శ్రావ్య గారు, శ్రావ్య గారు, శ్రావ్య గారు, ఒక్క నిమిషం. అంతేనండి, మీరు చేసిన పాపాలు తుడుచుకోవడానికి ఇలా మళ్ళీ మళ్ళీ గుడికి రావాల్సిందే. ఎవరండి మీరు? నేను చందు చెడ్డీ ఫ్రెండ్ అండి. చందు ఎవరు? చందుని మర్చిపోయారా? మీకోసం చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న చందుని మర్చిపోయారా? తప్పు చేశారండి. అయ్యో, నేను తప్పు చేశానా అండి? దేవుడా, నన్ను క్షమించు. అయినా నేనేం తప్పు చేశానండి? ఏం తప్పు చేశానా? ఇదే గుళ్ళో అదే దేవుడు ముందు మీ నాన్నగారితో వాడిని కొట్టించారు కదండి. చందు అంటే వాడా? తప్పు చేశాడు, కొట్టారు. అచ్చు తప్పు.
మీరు కొట్టించారు. అతను చేసిన పనికి కొట్టాలా చంపాలా? కొట్టడానికి చంపడానికి మీరెవరండి? అన్నీ మీరే చేస్తే దేవుడేం చేస్తాడు? కొట్టాలన్నా చంపాలన్నా అన్నీ ఆ దేవుడే. అవును, అది నిజమే కదూ. మీరేమో సచిన్ టెండూల్కర్ని 6 కొట్టు అన్న రేంజ్ లో కొట్టు కొట్టు అని ఎంకరేజ్ చేస్తే, మీ నాన్నేమో వాడి గుండెల పైన ఫుట్బాల్ ని తన్నినట్టు తన్నాడండి. వాడి గుండె పగిలిందండి. చందు చనిపోయారా? పోతాడు రేపో మాపో. అయ్యో, ఏ హాస్పిటల్లో ఉన్నారు? నా రూమ్ లో ఉన్నాడు. హాస్పిటల్ కి తీసుకెళ్లలేదా? తీసుకెళ్ళానండి. పంక్చర్ అయింది, ప్యాచ్ చేయండి అన్నాను. ట్యూబ్ మార్చినా లాభం లేదని డాక్టర్లు చేతులెత్తేశారు. దేవుడా, నా వల్ల తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించు. ఏవండి, ఒకసారి చందు గారి దగ్గర తీసుకెళ్తారా? అందుకే కదా వచ్చింది. రండి తీసుకెళ్తాను. యా దట్స్ వాట్ ఐ యామ్. చందు పడుకున్నావా? చందు, శ్రావ్య గారు వచ్చారా? చందు చనిపోయాడేమోనండి. చందు చందు మామలే. చందు రే చందు, చందు లేరా? చందు నవ్వకరా. శ్రావ్య గారు, చందు లేవట్లేదండి. చందు లేవట్లేదండి. మీరు ఒక్కసారి పిలవండి. మీకోసం దెబ్బలు తిన్నాడండి. ఉన్నాడో పోయాడో, ప్లీజ్ ఒకసారి పిలవండి. చందు గారు, చందు గారు, చందు గారు. అబ్బా వీడు చందు. మీ పిలుపులో ఎంత పవర్ ఉందండి. మామా, నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను రా. 500 ఈ మందు వేసుకొని వస్తాను. అదే మందులు కొనుక్కొని వస్తాను. ఇవ్వరా? మీ ఇద్దరి మధ్యలో నేను ఇప్పుడు అవసరమా? నేను వచ్చే వరకు శ్రావ్య గారు ఇక్కడే ఉంటారని అన్నాను. ఉంటారు కదండి? ఇది త్వరగా వచ్చేయండి. సరేనండి. కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. మీరు అలా నుంచుంటే నేను చూడలేకపోతున్నానండి. ప్లీజ్ కూర్చోండి. మా నాన్నగారితో మీరు అలా మాట్లాడకుండా ఉండాల్సిందండి. ఆయన మీ నాన్నగారని నాకు తెలియదు కదండి. అవును కదా, అయినా నా గురించి ఎందుకు అడిగారండి? మీరు నాకు బాగా నచ్చారండి. మీ గురించి తెలుసుకొని లవ్ చేద్దామని. ఏమోనండి, లవ్లు గివ్లు అంటే నాకు తెలీదు. లవ్ అంటే ఏముందండి? ఇష్టమైన వాళ్ళ కోసం కష్టాలు భరించడం, అంటే నాలా తన్నులు తినడం, పేరెంట్స్కి తెలియకుండా ఫ్రెండ్స్ దగ్గరికి రావడం, అంటే ఇప్పుడు మీరు ఇలా వచ్చినట్టుగా పేరెంట్స్కి అబద్ధాలు చెప్పడం, కాలేజ్ బంక్ కొట్టడం, సినిమాలకు వెళ్ళడం, షికార్లు చేయడం, పబ్బులకు వెళ్ళడం, పార్కులకు వెళ్ళడం, అంతేనండి. ఏమోనండి, మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. ఏమండి, మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు, నేను వెళ్తానండి. శ్రావ్య గారు, మళ్ళీ ఎప్పుడొస్తారు? మళ్ళీ అంటే కష్టమండి. అయినా మీరు బ్రతుకుంటే కదా. మీరు వస్తానంటే నేను బ్రతికే ఉంటానండి. మీరు బ్రతుకుతానంటే నేను వస్తానండి. ఎప్పుడు? రేపు ఇదే టైంకి వెళ్ళొస్తానండి. శ్రావ్య గారు, మీరు ఇక్కడికి వచ్చినట్టు మీ పెద్దవాళ్లకు చెప్పకండి. ఎందుకండి? పెద్దవాళ్ళ ఆలోచనలు మళ్ళా ఉండవు కదండి. వాళ్ళు నన్ను ఏమైనా చేస్తే. అది నిజమేనండి, చెప్పనులేండి. వెళ్ళొస్తానండి. రేపు తప్పకుండా వస్తారు కదండి. వస్తానండి. బాయ్. బాయ్. శ్రావ్య, ఎక్కడికి వెళ్ళావు? అన్నయ్య, అది నీ పద్ధతి ఏం బాగలేదురా. నేనేం చేశాను? అలా ఒక మనిషిని పట్టుకొని చావగొట్టడం తప్పు కాదు. ఈ రోజు అసలు వాడు గుమ్మం దాటి బయటికి వెళ్ళలేదు కదే. అవునక్క, నువ్వు తప్ప మేము అందరం ఇంట్లోనే ఉన్నాం. ఇవాళ కాదు, నిన్న గుడిలో. నేను ఒక్కడిని కొట్టడం ఏంటి? అందరం కలిసే కదా కొట్టాం. అసలు వాడిని చంపి పడేయవలసింది. ఇప్పుడు మాత్రం బ్రతికుంటాడా? రేపో మాపో చావబోతున్నాడులే. అది నీకెలా తెలుసు? ఇందులో తెలియడానికి ఏముంది? మీరు కొట్టిన కొట్టుడికి ఎవడైనా బతుకుంటాడా? ఒరే అన్నయ్య, నువ్వు ఇలా రౌడీలా ప్రవర్తించడం మానేయాలి.
నాన్నగారు వీడి ప్రవర్తన మార్చుకోమని చెప్పండి. వీడి వల్ల నేను నా ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోలేకపోతున్నాను. వీడిని కొంచెం ఆవేశం తగ్గించుకోమని చెప్పండి. ఎక్కడికి వెళ్ళావే అని అడిగితే ఏవేవో కబుర్లు చెప్తావేంటే? రే ఎక్కడికి వెళ్తుందిరా? వెళితే గుళ్ళోకి, లేకపోతే ఇంటూనే. దీని సంగతి చెప్పితే గాని మనకు తెలీదా? వాడి మాటలేం పట్టించుకోకమ్మా, నువ్వు లోపలికెళ్ళు. ఏమండి, మీరు శ్రావణి మరీ గారాబం చేస్తున్నారు. ఇంకెంత కాలమే? ఆ మూడు ముళ్ళు పడి అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా అంతేగా? హలో మధులత టీచర్, నీ మెళ్ళ ముడుముళ్ళేసే టైం వచ్చేసింది. మై డియర్ స్టూడెంట్, నీకంత సీన్ లేదు. జస్ట్ 1 డే వెయిట్ చెయ్యి, నీ స్టేట్మెంట్ మార్చుకుంటావు. మై డియర్ స్టూడెంట్, యు ఆర్ మై లవర్ అని నువ్వే అంటావు. టాపిక్ బాలేదు గానీ మ్యాటర్ చెప్పు. లైన్లో పెట్టేశానుగా. ఆ ఫ్యాక్షన్ ఫ్యామిలీ శ్రావ్యనా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్షన్ కావచ్చు, కానీ శ్రావ్య మాత్రం గోల్డ్. నిన్న కుమ్మిచ్చేసిందన్నావు, లైన్లోకి ఎలా వచ్చింది? లవ్ అంటే మైండ్ గేమ్ అమ్మా, సాధించాలంటే తెలివి ఉండాలి. చీటింగ్. ఒక పెళ్లి చేయాలంటే 100 అబద్ధాలు ఆడాలి, దట్ ఈస్ ఓల్డ్. కానీ లవ్ చేయాలంటే చీటింగ్ చేయాలి, దిస్ ఈస్ న్యూ. శ్రావ్యని లవ్ చేస్తున్నావా? లవ్ చేస్తుంది నిన్ను గెలుచుకోవడానికే శ్రావ్యని చిట్టింగ్ చేస్తున్నాను. శ్రావ్య రేపు ఈ పాటికి నాకు ఐ లవ్ యూ అని చెప్తుంది. నువ్వు కూడా నాకు ఐ లవ్ యూ అని చెప్పడానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వు. చందు, నిజం చెప్పి చెప్పించుకో. అది నీకు అనవసరం మధు, అయినా ఓసారి నీ కండిషన్స్ గుర్తెచ్చుకో. ఆ అమ్మాయి ఈ ఊరమ్మాయి కాకూడదు, నీకు రిలేటివ్ అయి ఉండకూడదు, నీకు తెలుసుండకూడదు, క్యారెక్టర్ మంచిదవ్వాలి. ముఖ్యంగా మన ఛాలెంజ్ విషయం ఆమెకు అస్సలు తెలియకూడదు. మధు, చీటింగ్ చేయకూడదని నువ్వు నాకు చెప్పలేదు. సో సే ఆల్ ది బెస్ట్ టు మీ. నో, ఐ కాంట్ సే. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నా అదృష్టాన్ని ఎవరూ మార్చలేరు. ఓకే, బాయ్. బాయ్. శ్రావ్య మరీ ఇంత అమాయకంగా ఉందేంటి? కృష్ణ, నా వల్ల పొరపాటు జరిగింది, నన్ను క్షమించు. ఉపవాసం ఉండి ఈ రాత్రంతా జాగరణ చేస్తాను. అతనికి ఏం కాకూడదు కృష్ణ, అతనికి ఏం కాకూడదు, 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 అతనికి ఏం కాదు. సరేరా, నేను బుక్ చేసుకొని వస్తానులే. రైట్. రే, మందుతో పాటు స్వీట్ కూడా ఉండాలి రోయ్. రైట్, పెట్టి. ఏ గోవిందు, ఏంటి ఎలా ఉన్నావు? కాలేజ్కి వెళ్ళలేదా? సెలవులు కదండి. సెలవులు స్టూడెంట్స్ కమ్మా, నీవెందుకు వెళ్ళలేదు? స్టూడెంట్స్ లేకుండా ప్యూన్కి పనే ఉంటదండి. ఓ, సెటైర్లు కూడా వేస్తున్నావు నువ్వు. సరే, ఈ మధ్య నువ్వు ఏదో న్యూస్లు చెప్తున్నావు, బాగా తెలిసింది నాకు. ఏది మచ్చొక్క 2 న్యూస్ చెప్పు. ఏ న్యూస్ చెప్పమంటారు? సినిమా న్యూస్, సోషల్ న్యూస్, క్రైమ్ న్యూస్, కల్చర్ న్యూస్. ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా? సరే, పొలిటికల్ న్యూస్ చెప్పు. పొలిటికల్ న్యూస్ అంటే చైర్లో ఉన్నప్పుడు రాజు, చైర్ దిగితే దొంగ. అర్థం కాల. అంటే ఎంపీ నుండి సీఎం వరకు పదవులు పోయాక జైల్లో కూర్చుంటున్నారు. ఓహో, ఇంకేదైనా చెప్పు. ఇంకా అంటే సోషల్ న్యూస్. ఇంతకు ముందు సిమెంట్ రేట్ ఎక్కువని ఇసుక కలిపేవాళ్ళు, ఇప్పుడు ఇసుక రేట్ ఎక్కువని బూడిది కలుపుతున్నారు. గోవిందు, ఈ న్యూస్లన్నీ చాలా చప్పగా ఉన్నాయమ్మా. న్యూస్ అంటే ఎలా ఉండాలి? ఎక్స్పోజింగ్ చేయనని తేల్చి చెప్పేసిన ముమైత్ ఖాన్, బాధతో గుండాగి చచ్చిన ముసలి ఫ్యాన్. ఇది సైకిల్ దొంగను ఉరితీయాలంటూ లాయర్లు, కసబ్కి ప్రాణభిక్ష పెట్టాలంటూ పాకిస్తానుడి పిటిషన్లు, ఇకపై నిజాలు మాత్రమే చూపుతామంటున్న న్యూస్ ఛానళ్లు, కళ్ళు పేలిపోయి పిచ్చెక్కి దిక్కుతోచని స్థితిలో ఉన్న జనాలు, వాగులోకి దూసుకుపోయిన బస్సు, వాగు అక్కడే ఎందుకు కట్టారంటూ ఎమ్మెల్యే నిరాహార దీక్ష, 1,00,000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న మొగల్ రేకులు, ఇప్పటికీ రాత్రిపూట వంటలు చేసుకుంటున్న పాపం భర్తలు. ఇవిరా న్యూస్ అంటే. ఇలా నిన్ను చాలా ఎడ్యుకేట్ చేశాను. 500 ఇచ్చేయి. 500 దీనికి? మరి న్యూస్ ఫ్రీగా చెప్పేస్తా రేటి. తప్పదా? తప్పదమ్మా, తీ, ఉండొచ్చు జేబులో. గట్ట 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 గట్ట. ఇదేంటి?
అందరి దగ్గర నేను కొట్టేసేవాడిని, ఈ నా దగ్గర కొట్టేశాడు. అరే బావా, వైజాగ్లో నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఓ కత్తి లాంటి అటెండర్ ఉండేది. దాని స్టోరీ చెప్తా విను. అది పిల్ల కాదు పచ్చిమిరప, దాని ముద్దు పేరు బంగారం. అది పిల్ల కాదు పచ్చిమిరప, దాని ముద్దు పేరు బంగారం. ఎంతకీ అసలు పేరేంటో చెప్పరా మామా? అసలు పేరు జ్యోతిలక్ష్మి. అబ్బో! బొడ్డు కింద సీరగట్టి తిప్పుకుంట తిరిగేది, బొడ్డు కింద సీరగట్టి తిప్పుకుంట తిరిగేది. అది వేసేది రోజుకో డ్రస్సు, డైలీ తాగేదిరా ఫ్రూట్ జ్యూస్. అది వేసేది రోజుకో డ్రస్సు, డైలీ తాగేదిరా ఫ్రూట్ జ్యూస్. అందుకేనేమో అంత రంజుగా తయారైంది. మరి నువ్వు ఎప్పుడైనా తాపించావా జ్యూసు? తాపించడం కాదు, నన్ను తాగేలా చేసింది కళ్ళు. ఎంతకీ లైన్లో పెట్టావా లేదా? కన్ను కొట్టానురా సోమవారం, చూసి నవ్విందిరా మంగళవారం, మాట కలిపిందిరా బుధవారం, చెయ్యి వేసిందిరా గురువారం, ఐ లవ్ యూ చెప్పిందిరా శుక్రవారం, ముద్దు పెట్టిందిరా శనివారం. మరి ఆదివారం దాన్ని తీసుకెళ్ళ సినిమాకు, అది ఇచ్చిందిరా పెద్ద షాకు. దాన్ని తీసుకెళ్ళ సినిమాకు, అది ఇచ్చిందిరా పెద్ద షాకు. ఓ షాక్ ఏంటి, ఇవ్వడం ఏంటి? అది వచ్చింది నాతోనే గాని, అది వచ్చింది నాతోనే గాని, అది వచ్చింది నాతోనే గాని, లేచిపోయింది బ్లాక్ టికెట్ గాంతో. అది వచ్చింది నాతోనే గాని, లేచిపోయింది బ్లాక్ టికెట్ గాంతో. చందు ఇంకా రాలేదేంటి? కొంపతీసి చచ్చిపోయాడా ఏంటి? దేవుడా, నిన్న రాత్రంతా నిన్ను వేడుకున్నాను కదా స్వామి, నా మాట నీకు వినిపించలేదా? హాయ్ శ్రావ్య. వచ్చేసారా? మీరింకా రాకపోయేసరికి చాలా భయపడిపోయానండి. ఆగిపోయే గుండె గురించి ఎందుకు భయం? అయ్యో, అలా అనకండి. పిచ్చి శ్రావ్య, అనకుండా ఉంటే ఆగకుండా ఉంటుందా? ఏమోనండి. శ్రావ్య, నా చివరి కోరిక తీరిస్తే నా గుండె తృప్తిగా ఆగిపోతుంది. తీరుస్తావు కదూ? ఏం చేయాలండి? ఐ లవ్ యూ చెప్పు. అమ్మో, మా నాన్నగారికి తెలిస్తే నన్ను చంపేస్తారండి. ఎవరు చెప్తారు? మనం లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ నాన్నతో చెప్పాలి. రేపో ఎల్లుండో చనిపోయే నాకు పెళ్లి మీద ఆశ లేదు. నా గుండె కోసం, నా గుండె తృప్తిగా ఆగడం కోసం ఐ లవ్ యూ చెప్పమన్నాను, అంతే కదా? ఏ ప్రాబ్లం ఉండదు కదండి? ఉండదు. నేను చెప్పలేనండి. ఏ? నేను ఐ లవ్ యూ చెప్తే మీ గుండె వెంటనే ఆగిపోతే నేను భరించలేనండి. నా వల్ల కాదండి. వెళ్ళొస్తానండి. శ్రావ్య, శ్రావ్య, మళ్ళీ ఎప్పుడు? రేపు ఇదే టైంకి మీరు బతుకుంటే. మధు, నవ్వకు. మధు, నవ్వకు. నవ్వద్దన్నా? స్టాప్ ఇట్ మధు. ఓకే చందు, ఓకే చందు, భలే ఇన్నోసెంట్ గర్ల్ని పట్టుకున్నావు. శ్రావ్య ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ నీకు ఐ లవ్ యూ చెప్పదు. పూర్ చందు, శ్రావ్యే కాదు, ఏ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పదు. ఎందుకని? ఎందుకంటే నీకు లవ్ అంటే ఏంటో తెలియదు, లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు, లవ్ని ప్రపోజ్ చేయడం తెలియదు. డ్రాప్ అయిపోయి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇచ్చిన సలహాలు చాలు కానీ ఇంకా ఫోన్ పెట్టు. షిట్.
నాన్నగారు ఇంటికి రాకుండా ఉంటే బాగుండును. నాన్నగారు నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఏం చెప్పాలి? నిన్నైతే తప్పించుకున్నాను. నాన్నగారికి అబద్ధం చెప్పకూడదు. దేవుడా నువ్వే కాపాడాలి. ఎవరూ లేరు. శ్రావ్య, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను నాన్నగారు? శ్రావ్య, చాలా సీరియస్ గా అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళావో చెప్పు. ఎక్కడికి వెళ్తాను? గుడికి వెళ్ళాను నాన్నగారు. నేను గుళ్ళోకే వచ్చాను. అయితే గుళ్ళో మీరో పక్క నేనో పక్క ఉండకూడదా ఏంటి నాన్నగారు? మీరేమైనా నా గురించి గుడిలో వెతికారా? నేనేమైనా మీ గురించి వెతికానా? అయినా ఏదో అనుమానంగా నన్ను నిలబెట్టి మరీ అడుగుతున్నారు. మీరు మారిపోయారు నాన్నగారు, మారిపోయారు నాన్నగారు, ఇది మారిపోయారు. అనుమానంతో కాదురా, ఈడొచ్చిన ఆడపిల్లని కంటికి రెప్పలా చూసుకోవడం తల్లిదండ్రులుగా అది మా బాధ్యత. అయినా నాన్నగారు ఎప్పుడు నన్ను ఇంత కోపంగా అడగలేదు. నువ్వు ఇంట్లో చెప్పకుంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కదా. రేయ్ నువ్వు ఉండు. ఓహో, నా చిట్టి తల్లి మీద నాకెందుకురా కోపం? నువ్వన్నది నిజమే. గుళ్ళో నువ్వో పక్క నేనో పక్క ఉంటామన్న ఆలోచన నా బుర్రకు రాలేదు, చూశావా? సరేనమ్మా, ఇక నుంచి ఎప్పుడూ నిన్ను గట్టిగా తిట్టను, సరేనా? నువ్వేమిటి అలా చూస్తూ నిలబడతావు? లోపల తీసుకెళ్ళి అమ్మాయికి ఏమైనా తినడానికి పెట్టు. నాన్నగారు ఈరోజు కూడా నేను ఉపవాసం. వారంలో 4 రోజులు ఉపవాసాలు నీకెప్పుడు అలవాటేగా. సరే లోపలికి రామ్మా. కృష్ణ, నన్ను ఇలా రోజు రోజుకి మార్చేస్తున్నావు. ఎప్పుడూ లేనిది నాన్నగారికి అబద్ధం చెప్పేలా చేశావు. లవ్ అంటే ఏముందండి? పేరెంట్స్కి అబద్ధాలు చెప్పడం, కాలేజ్ బంక్ కొట్టడం, సినిమాలకు వెళ్ళడం, షికార్లు చేయడం, పబ్బులకి వెళ్ళడం, పార్కులకి వెళ్ళడం, అంతేనండి. ఇది నిజమేనా? లవ్ అంటే ఇదేనా? నేను చందు లవ్ లో పడిపోయానా? ఆ శ్రావ్య ఉంది కదన్నయ్య, ఒట్ట మైక్రాలు. ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు ఇలా ఉంటున్నారా? అసలు నేను అనుకునే లేదు. శ్రావ్యాన్ని చూస్తుంటే నేను చాలా అనుకున్నాను, కానీ శ్రావ్య ఇప్పుడు ముప్పు తిప్పలు పెడుతుంది చందుని. శ్రావ్య చాలా మైక్రాలు. శ్రావ్య దగ్గర చందు అవస్థలు చూడాలి. చివరికి శ్రావ్య దగ్గర ఎన్ని నాటకాలు ఆడుతున్నాడో. బట్ చందు ఈజ్ అ గుడ్ స్టూడెంట్, గుడ్ పర్సనాలిటీ, వెరీ ఫేర్. బట్ వాడికి అప్రోచ్ అవడమే తెలియదు. ఏంటి మధు, ఈ మధ్య నువ్వు ఏ విషయం చెప్పినా చందు గురించి ఎక్కువ చెప్తున్నావేంటి? అయ్యో అదేం లేదన్నయ్య, జస్ట్ ఫర్ ఫన్. ఓకే, అవును, కాలేజ్ మానేసావు కదా, వేరే జాబ్ ఏమైనా ట్రై చేస్తున్నావా? ట్రై చేస్తున్నా. వేసుకో. నో నో నో, థ్యాంక్ యూ. అన్నయ్య ఏంటి ఇలా అన్నాడు? అన్నయ్య అన్నట్టు చందు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా? నా మాటల్లో ఎప్పుడు చందు గురించి ఎక్కువగా వినపడుతుందా? ఆలోచిస్తుంటే అన్నయ్య చెప్పింది నిజమే, కానీ ఎందుకు? ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కాబట్టి. నో, దిస్ ఈజ్ నాట్ లవ్. మధు, మనసులో ప్రేమనుంచుకొని పైకి లేనట్టు నటించడం తప్పు. చందు, మనిద్దరికి ప్రేమ కుదరదు. ఎందుకు కుదరదు? ఐఎమ్ లెక్చరర్, యువర్ స్టూడెంట్. ఓ ఓకే, అప్పుడు నీ లెక్చరర్ జాబ్ వదిలేసాయి, వేరే జాబ్ చూసుకో, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ కదా. ఇంకా రాలేదేంటి?
వట్టి పిరికిదే గాని చాలా మంచిది. అలా అని మధు బ్యాడ్ గర్ల్ ఏం కాదు. శ్రావ్య ఇన్నసెంట్, మధు ఇంటెలిజెంట్. శ్రావ్య విలేజ్ గర్ల్, మధు సిటీ గర్ల్. చాచా, నేనేంటి మధుని శ్రావ్యతో పోలుస్తున్నాను? మై మధు ఈజ్ ఆల్వేస్ గ్రేట్. షీఈ్ ఎ బ్యూటిఫుల్ ఏంజల్. మన వల్ల కాదు. శ్రావ్య వస్తే ఐ లవ్ యూ చెప్పించుకొని జంప్ అయిపోవాలి. చెప్పకపోయినా సరే జంప్ అయిపోవాల్సిందే. ఇంక రానట్టే. చందు, పద మరో అమ్మాయిని వెతుక్కుందాం. వెయిట్ చేయనన్న. లవ్లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని తిప్పలు తప్పవు. ఎస్, కాసేపు ట్రై చేద్దాం. నో, అంత అవసరమా? అమ్మాయి గారా, పిలుస్తున్నా వెనకండా వెళ్ళిపోతున్నారేటి? శ్రావ్య, నీ గురించి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. మా నాన్నగారికి చెప్పకుండా రావడం చాలా కష్టమండి. ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు. చాలా బాధగా ఉందండి. ఇక మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మా నాన్నగారికి చెప్పేస్తారా అండి? అయ్య బాబోయ్, అది కాదు శ్రావ్య, నా గుండె ఇక ఆగదు. అర్థం కాలేదండి. నా గుండెకి ఏ ప్రాబ్లం లేదు. నిజమా అండి? అవును శ్రావ్య, డాక్టర్స్ దగ్గరకు వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. డాక్టర్ షాక్, ఏదో మాయ జరిగింది. చూసారా, ఇదంతా ఆ కృష్ణ పరమాత్ముడి లీల. మధ్యలో ఆయన ఏం చేశాడు? మీరే అన్నారు కదండి మాయ జరిగిందని. మాయ అంటే అది కృష్ణుడి మాయండి. నేను కృష్ణ భక్తురాల్ని కదండి. భగవంతుడెప్పుడు ఆయన నమ్ముకున్న వారికి భక్తులకి ద్రోహం చేయడండి. ఓకే శ్రావ్య, నా గుండెకి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదని అర్థమైంది కదా. ఐ లవ్ యూ చెప్పవా? నేనే చెప్పాలా? చెప్తే గాని ఎదుటివారి గుండెల్లో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేరా అండి మీరు? అయినా నేను ఆడపిల్లను కదండి, నేనేం చెప్తాను మీరే అర్థం చేసుకోవాలి. ముందు మా నాన్నగారికి చెప్పి పెళ్లికి ఎలా ఒప్పించాలో ఆలోచించండి. పెళ్ళేంటి? మీ నాన్నగారికి చెప్పడం ఏంటి? తల్లిదండ్రుల్ని మోసం చేయడం, వాళ్ళకి తెలియకుండా లేచిపోవటం, ఇలాంటివన్నీ నాకు ఇష్టం లేదండి. నో శ్రావ్య, మనం పెళ్లి చేసుకోవడం కుదరదు. మా నాన్నగారికి భయపడి నన్ను గోదాట్లో ముంచేస్తారా అండి? మా నాన్నగారు ఏమీ రాక్షసుడు కాదు. మంచి రోజు చూసుకొని మా ఇంటికొచ్చి మాట్లాడండి. అమ్మా నాన్నల్ని నొప్పించి పెళ్లి చేసుకుందాం. అదేంటండి, నేను పెళ్లి కొప్పుకోగానే మీ రియాక్షన్ ఒకలాగుంటుందనుకుంటే ఉలుకు పలుకు లేకుండా గుడ్లప్పగించి నీళ్లు నవ్వులుతూ మీరేంటండి ఇలా అయిపోయారు? ఎలా అనుకున్నావు? అది అయ్య బాబోయ్,
కనిపించేంత స్లో కాదు, నువ్వు చాలా ఫాస్ట్. ఇందులో ఫాస్ట్ ఏముందండి, స్టార్ కనెక్షన్ ఉంది కదండి. 276 ఛానల్స్ అండి. ఒక్కొక్క ఛానల్లో రోజుకి 5 సినిమాలండి. ఏ సినిమా చూసినా లవ్ ఉంటుందండి, రొమాన్స్ ఉంటుందండి. అది లేని లైఫ్ ఉండదని డైలాగ్స్ ఉంటాయండి. ఇంత చెప్పినా మీరు ఇంకా అలానే ఉన్నారేంటండి? అంటే మీ నాన్న వస్తారేమని భయంగా ఉందండి. అవునండి, మీ దగ్గరుంటే ఏమీ తెలియట్లేదండి. ఎంతసేపు అయినా కూడా తెలియట్లేదండి. ఎక్కడున్నానో కూడా అస్సలు తెలియట్లేదండి. వెళ్ళొస్తానండి. ఇదేంటి కథ ఇలా రివర్స్ అయిపోయింది? నాన్నగారు, నాన్నగారు, ఉదయం నుంచి మీ గురించి వెతుకుతున్నాను. ఎక్కడికెళ్లారు? ఏమ్మా, నేను నిన్ను అడగాలనుకున్న ప్రశ్న నన్నే నువ్వు అడుగుతున్నావా? నాన్నగారు, చూడమ్మా, మొదటి నుంచి నేను నా భార్య, పిల్లలు, కుటుంబం ముఖ్యం అనుకున్నాను. అదే ప్రపంచం అనుకుని బతుకుతున్నాను. నా పిల్లలు నాకు తెలియకుండా ఏమీ చెయ్యరు అని నమ్మకంలో ఉన్నాను. కానీ అలా ఆలోచించి తప్పు చేశానేమో అనిపిస్తోందమ్మా. అలా మాట్లాడకండి నాన్నగారు, నాకు బాధగా ఉంది. మరెక్కడికెళ్ళావమ్మా? అది నాకు భయమేస్తుంది నాన్నగారు. ఎందుకు భయం? ఏం చేసావు? నేనేం చేయలేదు. మరి భయం ఎందుకే? ధైర్యంగా చెప్పు. అది నాన్నగారండి, చందుని కలవడానికి వెళ్ళానండి. దేనికి? చందు వచ్చి చెప్తానన్నాడండి. ఏం చెప్తాడు? నేను చెప్పలేనండి. ఇంట్లో తెలియకుండా వాడినేమన్నా కలిసి వచ్చి పైగా ఏమన్నాడంటే చెప్పకుండా సిగ్గుపడతావేంటే? చెప్పు. నువ్వు ఉండు శాంత, ఉండు. చెప్పమ్మా, ఏమన్నాడు? చందు నన్ను ప్రేమించాడండి. నేను కూడా చందుని ప్రేమిస్తున్నానని నాకు అర్థమైంది. మీకు చెప్పి మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామన్నాడండి. శ్రావ్య, నువ్వు చిన్నపిల్లవి. ప్రేమంటే ఏమిటో నీకు తెలియదే. వాడు మంచివాడు కాదు. లేదు నాన్నగారు, చందు చాలా మంచివాడు. నేనంటే ప్రాణం. నోర్మై. జగన్, నాన్నగారు. రామబ్రహ్మంగాన్ని రమ్మని చెప్పు. అలాగే నాన్నగారు. నమస్కారం శంకరరావు గారు. నమస్తే, కూర్చోండి. ఏంటి రమ్మన్నారట? మీ అబ్బాయి పెళ్లి సంబంధం గురించి అండి? వయసు వచ్చిన ఆడపిల్లని ఇంటో పెట్టుకుని అబ్బాయికి పెళ్లి చేస్తామండి. ఏంటి మీ స్టేట్మెంట్లో తేడా ఉంది? లాస్ట్ మంత్ రామచంద్రాపురం నుంచి సంబంధం తీసుకొస్తే మా అమ్మాయి చిన్నపిల్ల, అప్పుడే పెళ్ళేంటి అన్నారు? అన్నానులేండి. అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం చెప్పండి. వేరే సంబంధం ఎందుకండి? ఈ రామచంద్రాపురం సంబంధం అయితేనే సూపర్గా ఉంటుంది. మీరు అనండి, అమ్మాయి పెళ్లి కూతురు అయిపోతుంది, పెళ్ళి అయిపోతుంది. అబ్బాయి వివరాలేంటి? అబ్బాయి పేరు గుణశేఖర్. పేరుకు తగ్గట్టుగానే గుణవంతుడు, అదే విధంగానే ఇంజనీరింగ్ స్టూడెంటు. తర్వాత ఈ ఆస్తిపాస్తుల విషయంలో మీకేమాత్రం తక్కువ కాదండి. పైగా ఆ అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డాడు కూడా. ఇంతకంటే ఏం కావాలండి? ఇంకేమి? మంచి రోజు చూసి అబ్బాయిని పెళ్లి చూపులకి రమ్మనండి. మంచి రోజు ఎప్పుడో ఏంటండి, రేపే బేషుగ్గా ఉంది. అన్ని విషయాలు ఓకే అనుకుంటే తాంబూలాలు ఇచ్చుకొని ముహూర్తాలు పెట్టుకోవడమే. ఏమంటారు? చందు, ఏంట్రమ్మా బ్యాగ్ సర్దుతున్నావు? వెళ్ళిపోతున్నాను రా. ఏమైంది బంగారం? శ్రావ్యతో మనకు వర్కౌట్ కావట్లా. శ్రావ్య పోతే సీత, సీత పోతే గీత, గీత పోతే రీటా, రీటా పోతే దాన్నమ్మ అంటూ చాలా మంది వస్తారా. ఇంకో దాన్ని ట్రై చేసుకుందాం రా. చాలరా, ఇక్కడతో ఈ గేమ్ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఇలా నువ్వు గేమ్ ను మిడిల్ డ్రాప్ చేస్తే నాలాంటి వాడికి ఇన్వెస్టర్ ఎక్కడ దొరుకుతారా? నువ్వు కరెక్ట్ ఫ్రెండ్ రా మావా. నీకెప్పుడైనా ఎమర్జెన్సీలో అవసరం వస్తే నాకు ఫోన్ చెయ్యి. ఇలా ఎగిరి అలా వాల్తా.
మీరు బ్రతుకుతానంటే నేను వస్తానండి. చెప్తే గాని ఎదుటివారి గుండెల్లో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేరా అండి మీరు? కృష్ణ, నన్ను క్షమించు. లేచిపోవడం తప్పని నాకు తెలుసు, కానీ ఏం చేయను కృష్ణ. నాన్నగారు అర్థం చేసుకోకుండా మరొకరితో పెళ్లి చేస్తున్నారు. పాపం చందు అమాయకుడు, నేను లేకుండా బ్రతకలేడు. వాడికి అన్యాయం చేయడం తప్పు కదా కృష్ణ. చందు నేను లేచిపోయి పెళ్లి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తాం, సరేనా? వస్తానే. బాయ్ బాయ్. వస్తాను కృష్ణ. చందు, చందు. హాయ్ పుల్లారెడ్డి స్వీట్. మందుంది, మంచి స్వీట్ ఉంది. మగువే లేదన్న టైంలో ఏం ఎంట్రీ ఇచ్చావే. వాట్ ఏ టైమింగ్ బేబీ. చందు ఏడండి? చందా చందుగాడెప్పుడో జంపు. రవెన రసగుల్లా, నీలో రసాన్ని జుర్రుకుంటా. కావాలంటే కాసేపు నన్నే నీ చందనుకో. అయ్యో తప్పండి, ఫ్రెండ్ లవర్ని అలా అనకూడదండి, కళ్ళు పోతాయండి. కళ్ళు పోతాయండి, తప్పండి. ఎప్పుడండి ఆ చందుగాడు నిన్ను నిజంగా లవ్ చేసుంటే, నువ్వు వాడికి నిజంగా లవ్వర్ అంటే అప్పుడు నా కళ్ళు పోయేవి. కానీ వాడిది నిజమైన లవ్ కాదుగా. అంటే చందు నన్ను లవ్ చేయట్లేదా? చందు నిన్ను లవ్ చేయట్లేదు, అదంతా డ్రామా. ఆడి టీచర్ కోసం ఆడిన డ్రామా. టీచరా? సో వాడు నువ్వు నిజమైన లవర్స్ కారు కాబట్టి మనమిద్దరం ఏమైనా చేసుకోవచ్చు, తప్పే లేదు. కమాన్ శ్రావ్య. వద్దండి. మంచి స్వీట్ టేస్ట్ చేయకుండానే వెళ్ళిపోయింది. చందు, సిటీకి ఎప్పుడొచ్చావు? జస్ట్ నౌ. శ్రావ్య సంగతేమైంది? మధు, చిన్న పొరపాటు జరిగిపోయింది. వాట్ హ్యాపెండ్? అది చిన్న విషయం అని తెలిసేలోపే ఆలస్యం అయిపోయింది. ఏం జరిగింది? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ మధు. షీ ఫెల్ ఇన్ లవ్ విత్ మీ. అలా జరగకూడదు. ఇదేదో పెద్ద ప్రాబ్లం అయ్యేలా అనిపిస్తుంది మధు. ఇంకా ఈ విషయాన్ని కంటిన్యూ చేయకూడదని శ్రావ్యకు చెప్పకుండా వచ్చేశాను. చెప్పకుండా ఎందుకొచ్చావు? అసలే శ్రావ్య సెన్సిటివ్. నాకు అలానే అనిపిస్తుంది మధు. శ్రావ్యకి చెప్పి రావాల్సింది. ముందు ఫోన్ చేసి శ్రావ్యతో మాట్లాడు. శ్రావ్య ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. నాకెందుకు చేస్తున్నారు? శ్రావ్యము మాట్లాడు.
వాట్ హ్యాపెన్ చందు? శ్రావ్య ఫాదర్ ఫోన్ చేశారు. శ్రావ్యకి నేను చేసిన మోసం తెలిసి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందట. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. హౌ ఇస్ షీ? కండిషన్ క్రిటికల్. పెద్దోడా వెళ్ళు బాబు. శ్రావ్య, నన్ను చూడు శ్రావ్య. శ్రావ్య, అర్థం కాలేదు శ్రావ్య, అర్థం కాలేదు శ్రావ్య. నీ నుండి దూరంగా వెళ్ళాకే అర్థమైంది. నువ్వు నాకు కావాలి శ్రావ్, నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుండా నేను ఉండలేను శ్రావ్య, ఉండలేను. లవ్ యూ శ్రావ్య, లవ్ యూ రా, లవ్ యూ. మరి టీచర్? ఆ టీచర్ని నేనే. చందుకి నా మీదుంది అట్రాక్షన్, మీ ఇద్దరిది లవ్. ఆగండి టీచర్, వదలతా టీచర్. ఐ లవ్ యూ టీచర్, ఐ లవ్ యూ టీచర్. సారీ సారీ అంటున్నా క్షమించు టీచర్, మిస్టేక్ ఏదో జరిగింది మన్నించు టీచర్. సారీ సారీ అంటున్నా క్షమించు టీచర్, మిస్టేక్ ఏదో జరిగింది మన్నించు టీచర్. రియల్ గానే రియలైజే అయిపోయా టీచర్, 100% పొరపాటు నాదేలే టీచర్. గోడ కుర్చీ నన్ను వేయమన్నా వేస్తాలే టీచర్. లవ్వు గివ్వు పక్కన పెట్టి బుక్కే పడతా టీచర్. ఐఎమ్ సారీ టీచర్, వెరీ సారీ టీచర్. ఐఎమ్ సారీ టీచర్, వెరీ సారీ టీచర్. అరే కాకా, ఏమిరా మళ్ళీ నీ లొల్లి? నిన్న మొన్నటిదాకా వద్రబాయ్ అంటే లవ్ గివ్ అంటూ టీచర్ ఎంట పడ్డావు, ఇప్పుడేమో సారీ చెప్తున్నావు. ఏమైందిరాబాయ్ నీకు?
కోపమే నా మీదుంటే కొట్టవా బెత్తంతోటి మనసునే నొప్పించుంటే గుంజుళ్ళే తీయించుకోటి కోపమే నా మీదుంటే కొట్టవా బెత్తంతోటి మనసునే నొప్పించుంటే గుంజుళ్ళే తీయించుకోటి అప్పుడేమో పిచ్చెక్కింది ఇప్పుడేమో బుద్ధొచ్చింది తప్పు నాకు తెలిసొచ్చింది చేంజ్ నాలో కనిపించింది ఐఎమ్ సారీ టీచర్ వెరీ సారీ టీచర్ ఐఎమ్ సారీ టీచర్ వెరీ సారీ టీచర్ మా అయ్య చెప్పేటోడు రా భయ్ ఎదుటోడు తప్పురా అని ఎంత చెప్పినా దిమాకెక్కదురా బేటా ఆడంతట ఆడే అనుభవంతో తెలుసుకోవాలిరా అని నిన్ను చూసేదాకా తెలియలేదురా భయ్ మా అయ్య చెప్పింది నిజమని రంగు రూటులోన నేను స్పీడుగా వెళ్ళా టీచర్ స్పీడ్ బ్రేకరే వేసి ఆపినావు నువ్వే టీచర్ రంగు రూటులోన నేను స్పీడుగా వెళ్ళా టీచర్ స్పీడ్ బ్రేకరే వేసి ఆపినావు నువ్వే టీచర్ ఇష్క్ చేశా నిన్నే నేను రిస్క్ లోన పడిపోయాను శ్రద్ధగానే పాఠం వినక ఫుల్లుగానే చెడిపోయాను ఐఎమ్ సారీ టీచర్ వెరీ సారీ టీచర్ ఐఎమ్ సారీ టీచర్ వెరీ సారీ టీచర్